భార్య గారు చేపల పులుసు చేశాను మీకోసం తినండి. ఓ భార్య గారు మీకోసం పొద్దున పచ్చడి చేశా ఏదండి. నా పెద్ద కూతురు కథం చేసింది, నా చిన్న కూతురు వెయిట్ చేస్తుంది. వాళ్ళమ్మ పొద్దున చేసింది ఎగ్ ఫైట్, రైస్ దాచిపెట్టి ఉంచింది ఫ్రెండ్స్. ఈ కూర చూసారా, ఎండి రొయ్యల కూర దాచిపెట్టి ఉంచింది మా ఆవిడ. ఈ కూర చేపల పులుసు, చేపల పులుసు, మావిడకిష్టమైన చేపల పులుసు. తలకాయలో తిన్నవమ్మ మెదడు ఉంటుంది. ఇంకెందుకు నాన్న అంటే నాలో ఉన్న గాత్రం టేస్ట్ చూసి చెప్పమ్మా చేపల పులుసు, బాగుంటే మెచ్చుకో నన్ను నువ్వు, నీకది తెలుసు. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మా ఆవిడ నాకు అసలు మొన్నటి నుంచి ఫిష్ 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 ఇంకా ఉలికిటి కావాలి అని అడుగుతుందన్నమాట. సో లైవ్ ఫిష్ అండి తీసుకొని వచ్చాను. సో రవ్వ చేపలు తీసుకొని వచ్చానమాట. ఇక్కడ హైదరాబాద్లో 240 రూపాయలు కిలో అన్నారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నేను చేపలు తినక 45 డేస్ అనమాట. నాకు చేపలు అంటే చాలా ఇష్టం. ఎక్కువ చేపలు, మటన్ అలవాటు నాకు, తర్వాత చికెన్ అలవాటు. సో మటన్ తిన కూడా దాదాపు 45 డేస్, చేపలు తిన కూడా 45 డేస్ అవుతుంది. ఎందుకంటే చేపలు మొన్న మా వారు ఖమ్మం వెళ్ళినప్పుడు ఖమ్మంలో వండుకొని తిని నాకు ఊరిచ్చాను. అందుకే చేపలు నేను అసలు చూపించలే, యోధా చూపించింది. యోధా చేపలు వండేసుకొని తినేసి వస్తున్నారు వీళ్ళైతే. యోధా ఫోన్, మమ్మీ నీ ఫోన్ వస్తా ఉంది. నాదే అది. యోధ మమ్మీదా? సో ఆయిల్ వేస్తున్నాను. నేను ఒకరోజు చేపల పులుసు చేస్తా. అక్కడే పెట్టేశాను. సుందర కొంచెం మెంతులు జీలకర్ర ఒకటి అక్కడ చింతపండు నానబెడుతుంది. ఎంత కావాలని చూపించి ఒక గుప్పెడు 2 గుప్పెళ్ళు అండి. పుల్లగా ఉండాలి బాగా. పుల్లగా ఉంటేనే చేపల పులుసు టేస్ట్ వస్తుంది. మన తోపిక నీకు కూడా ఉండాలి. రేపు మన పిల్లలు కూడా పంపించాలి. మనం కాసేపు వంగితే నీ మెడల్లోకి వచ్చినట్టు అనిపిస్తే నిజంగా అసలు చింతపండు మొత్తం మా అత్తే బాగా పనిచేస్తుంది. 1 year సరిపడా చింతపండు అయితే తీసుకొస్తాం మేము. కానీ మేము ఎక్కువ పులుసులు చేయటం వల్ల తొందరగా అయిపోయింది. మా అమ్మ 1 year 6 months కూడా రావా అప్పుడే అంత చింతపండు తిన్నవా అంటది. కారం తింటో, మిరపకాయ తింటో, చింతపండు తింటవా అంటది నన్ను. ఆల్రెడీ ఒక 10 కేజీ చింతపండు అన్నా ఇంకా ఉల్లిగడ్డ కావాలి. లేదు అమ్మ వేరీస్ మెంతులు రే. ఎక్కడ మెంతులు? జీలకర్ర, జీలకర్ర ఏది? జీలకర్ర ఇప్పుడు మీరు లోపల పెట్టింది. నేను అదే వామన్నావు నువ్వు. ఇక మెంతులు వేస్తున్నాను కొన్ని. ఉల్లిగడ్డ సరిపోయింది. యోధ అయితే మధ్యాహ్నం నైట్ నెక్స్ట్ డే మార్నింగ్ తిన్నది. బాగుంది అన్నది. మళ్ళీ ఉల్లిగడ్డలు వేయాలని అమ్మ తక్కువ ఇచ్చింది. మళ్ళీ చిక్క మార్కెట్ లో లేవాలి చిన్నవి కాబట్టి ఇన్ని వడవలసి వస్తుంది, పొట్టు తీయాల్సి వస్తుంది, వీటిని కట్ చేయాల్సి వస్తుంది. కానీ పొట్టే టేస్ట్ చిన్నవి టేస్ట్ ఉంటాయి. ఇవే టేస్ట్ ఉంటాయి కదా, మందంగా ఉండవు అన్నమాట. బాగుంటాయి.
చాలా రోజులు అవుతుంది కదా మాకు మీరు వండి పెట్టక. అందుకే వండి పెడుతున్నా. పండగ చేసుకోండి. అవునా, నాకు దాదాపు చాలా రోజులు అవుతుంది డాడీ వంట వీడియోలు లేక, అంటే షార్ట్ వీడియోలు కట్టి తిరగటం అన్నా. సో ఇవి మగ్గనిద్దాం కొంచెంసేపు. కొంచెం మగ్గిన తర్వాత ఇందులో పసుపు యాడ్ చేసుకుంటున్నాను. అది కాదు డాడీ, దానికి సౌండ్ మా సునీత 2 రోజులు దాచుకొని తినేలా చేస్తా చూడండి. పక్కా ప్రేమతో వండుతున్నానండి, ప్రేమతో. అంటే కూర మొన్న కూడా మా సునీతనే తలుచుకున్నా. అంటే డాడీ కూర మిగిలినప్పుడు అది ప్రేమగా వేసింది కదా, అయిపోయింది కదా. నీ వాయిస్ వినపడదు అయినా. అవును అల్లం వెల్లిపాయ పేస్ట్. ఏంటన్నా ఇప్పుడు చెప్పు, కూర మిగిలితే ప్రేమ లేనట్టు మొన్న తినేసి ప్రేమ లేదు. కూర దాచిపెట్టుకొని తింటుందంటే, అంటే కూర మిగలలేదంటే ప్రేమ లేనట్టు డాడీ అంటుంది. ప్రేమతో వండనట్ట అంటుంది. అనుకోవచ్చు, నో ప్రాబ్లం, అట్లా కూడా అనుకో. కొత్తిమీర మెంతాకు ఉంటే కూడా మస్తు ఉంటుంది అన్నాను. వద్దు డాడీ, డ్రై మెంతాకు చేయాలి తెచ్చి. మెంతాకు మెంతులే కదా. మట్టి లేదన్న నా దగ్గర, ఉల్లిగడ్డలు మొక్క వచ్చింది. 1 కేజీ మట్టి తెచ్చి ఉల్లిగడ్డలు మొక్క పెట్టుకోవాలి. చింతపులుసు అప్పుడే వస్తారు ఈ అక్క ఇంకా అవ్వాలి. అక్క జల్లెడ జల్లెడేది? జల్లెడేదో జల్లెడా? మీ చేతిలోనే పంపిస్తామండి. వద్దులే, నీ చేకి ఎంత తోడది. సరిపోయిద్దా? చేయి పట్టుద్ది, నా చేయి పట్టదండి దీంట్లో. వెయిట్ నేను ఎళ్ళతో పిసుకలేనుగా. నేను ఒక రోజు సో కారం తాలింపులు వేస్తే ఘాటు వెళ్ళిపోయి టేస్ట్ కారం మాడిపోయిందండి. అందుకే చేపల పులుసుకి ఇలా వేస్తాను నేను. సో ఇప్పుడు ఇందులో వేయాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూసేయండి. కారం ఇక్కడ గిన్నె చూపించాను, ఇంకా పోయినా కొంచెం చింతపండు రసం. ఒక్క నిమిషం ఆగు. ఏం చేయాలో మర్చిపోయారా? కారము ఎన్ని చెంచాలు వేసాను గుర్తు తెచ్చుకుంటున్నా. మా మమ్మీ అట్లా కాదు, వీడియో తీస్తుంది. పోయేలా వద్దా? పోయి అంటే మనం జేజీని చూడటానికి వెళ్ళినప్పుడు 1 2 3 అట్లా పెట్టకూడదు, గంట కాలిద్ది. ఇదేంటి 2 కాలాలు. ఇది వచ్చేసి చెప్పండి ఏంటిది? ధనియా పౌడర్, మెంతులు, జీలకర్ర, ధనియాలు లైట్గా వేయించి పొడి చేసి పట్టిన జీలకర్ర, ధనియాలు, మెంతులు లైట్గా వేయించుకొని పొడి చేస్తాం. దాంట్లో ఎల్లుల్లిపాయలు వేసుకొని పొడి పట్టుకోవాలి. ఇలా ఇది ఇంట్లో మేము చేసుకున్నటువంటి మసాలా. దీంట్లో యాలకుల లవంగాలు 1 వేసాం, 2-3 వేసాం, అంతే కదా. మీకు అది తెలుసా? అప్పట్లో ఇన్స్టాగ్రామ్ ట్రెండ్ ఏంటి చాలా? కదా, అప్పుడు కొన్ని టమాటా రేట్ ఎక్కువ ఉంది కదా. గూగుల్ టమాటా కూర ఎట్లా చేయాలి? టమాటాలు కూడా రేట్ తక్కువగా వచ్చినప్పుడు వాటిని తీసుకొచ్చి ఆరబెట్టి డ్రై చేసి పౌడర్ వేసే. పౌడర్ వేసుకుంటే టమాటా తిన్నట్టు ఉంటుంది. సో ఇప్పుడు మేము జింజర్ పౌడర్ అన్ని టమాటా పౌడర్ అన్ని పౌడర్స్ చేసుకుంటాం. ఎలాగో నెక్స్ట్ వీడియో వైడిటీవీలో చూడండి, తెలుస్తుంది మీకు. ఇంకా కావాలో వాటర్. ఏంటి డాడీ? కొత్తిమీర తీసుకురాపో. సో ఈ పులుసుని కొంచెం బాగా మసలనిద్దాం. మసలాలి, మసలాలి. కొత్తిమీర తెచ్చింది, కొత్తిమీర వచ్చింది చాలు. చెప్పనా మా అన్నకి ఏదో స్మెల్ వస్తుంది. ఏంటి స్మెల్ అన్న చెప్పనా? అది ఏం స్మెల్ అంటే చెప్పు.
నేను మా డ్రాయింగ్ చూపిస్తాను. మీరు అయిపోయారండి, మా అన్నని ఆమె డ్రాయింగ్ చూపిస్తుందంట. అయిపోయారు అంతే. చూద్దాం. నైస్ అనండి, నైస్ తల్లులు. ఇంకేం చేస్తాం, నాకు ఆల్రెడీ చూపించిందండి, మీకు చూపిస్తున్నా. బాగుందన్న. అనండి డ్రాయర్. డ్రాయింగ్ చేస్తే డ్రాయర్ కదా అని అంటుంది అనన్ని. ఓన్లీ మీ స్కూల్లో ఊకే ఏడిపించాలి అట్లా. ఓకే, ఇది పులుసు మసులుతుంది కదా. ఒకటేగా వేసేది. నేను 10 తరాలకు వచ్చే స్క్రీన్ షాట్ తీస్తా తెలుసా. వద్దు, అన్ని తరాలకు వచ్చే స్క్రీన్ షాట్స్ మాకు వద్దు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నీకు ఫోటో తీయడం రాదు. కాదు, ఎక్కువ స్క్రీన్ షాట్స్ తీస్తాను. ఇక్కడ వాటర్ ఎందుకు అంత వెయిట్ చేస్తున్నారు అనుకోకండి, దాంట్లో నుంచి వస్తున్నాం. సునీత కృష్ణ వద్దు సునీత ఎందుకు. సో చేపలన్నీ సర్దేశాను, మూత పెట్టేసుకొని మంచి సన్నటి మంట మీద, రెండిట్లో చదువురా. కూర ఎప్పుడైనా సరే సన్నటి మంట మీద ఉడికితేనే బాగా ఉంటుంది. సునీత దీని మీద క్యాప్ లేదు. ఓకేనా అండి, వెయిట్ చేద్దాం. టుక్ టుక్ అయిపోయింది. నూనె పైకి అలా వచ్చేసిందంటే కూర చక్కగా ఉడికిపోయిందని అర్థం, చిక్కగా కమ్మగా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ఇంకొకసారి ఇలా ఊపి చూపిస్తాను, చూసి. ఊపుతారా నాకు ఈ సౌండ్ భరిస్తుంది. కొత్త ఆడుతుంది. ఓకేనా అండి, మా ఆవిడ కమ్మగా తినాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. మంచి చేశాను. ఇప్పుడు ఇలా మూత క్యాప్ పెట్టేస్తున్నాను, దూరంగా వెళ్ళాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. తినేటప్పుడు మా ఆవిడ టేస్ట్ ఎలా ఉందో చెప్తావా? ఆనంద్ కూడా చెప్తుంది. ఎస్, తిందాం పదండి గాయస్. మీ అమ్మలాగా నేను వండలేను, నా చేతి వంటనే వండగలను. నువ్వు బాగా తింటేనే ఇంటికి రక్ష, లేకుంటే అవుతుంది. బాగుంది. ఇంకా వేడి చల్లారితే ఇంకా బాగుంటుంది, కానీ వేడి తినేస్తుంది. దాచిపెట్టుకునే లెవెల్లోనే ఉందా నీకు? టేస్ట్ నచ్చిందా లేకపోతే ఉప్పు కారం అన్ని బాగుంది? బాగాలేకపోతే తిందండి, నిర్మోహమాటంగా తిందు. ఆ కూర అట్లనే ఉండిపోద్ది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. అనే ఫుడ్ అది.